ఆఫీసుల్లో కొన్ని టీమ్స్ చాలా చురుగ్గా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటాయి. మరికొన్ని మాత్రం చాలా నెమ్మదిగా ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? అసలీ తేడాలెందుకొస్తాయి? సరే, ఈరోజు మనం ఈ తేడాల వెనుక ఉన్న సాంస్కృతిక కారణాలేంటో చూద్దాం. ఈ ప్రశ్న మనలో చాలా మందికి ఎదురయ్యేదే కదా. దీనికి కారణమేంటి? కేవలం మనుషులు వేరుగా ఉంటారనా? లేదంటే దీని వెనుక ఇంకేదైనా పెద్ద కారణముందా? సరే, దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందుగా మనం కల్చర్స్లోని ఒక ప్రాథమిక తేడా గురించి తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా నేను వర్సెస్ మేము అని చెప్పొచ్చు. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ డిఫరెన్స్. దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. వ్యక్తివాదం అంటే ఇండివిడ్యువలిజం. ఇక్కడ నేను అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే పర్సనల్ సక్సెస్, స్వాతంత్ర్యం, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, వీటన్నింటికీ ఎక్కువ విలువ ఇస్తారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఓ యునీక్ ఐడెంటిటీ ఉండాలని కోరుకుంటారు. ఇక దీనికి పూర్తిగా ఆపోజిట్ సామూహికవాదం అంటే కలెక్టివిజం. ఇక్కడ మేము అనేదానిపై ఫోకస్ ఉంటుంది. గ్రూప్ గోల్స్, అందరి మంచి గురించిన ఆలోచన, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టీంతో కలిసి పనిచేయడం, ఒకరిపై ఒకరు ఆధారపడటం, ఇవి చాలా ముఖ్యం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండు కల్చర్స్ మధ్య తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. ఓవైపు వ్యక్తివాదంలో నిర్ణయాలు ఒంటరిగా తీసుకుంటే, మరోవైపు సామూహికవాదంలో అందరూ కలిసి గ్రూప్గా తీసుకుంటారు. వాళ్లు పనిచేసే స్టైల్ దగ్గర్నుంచి సలహా ఎవరిని అడుగుతారు అనేదాకా ప్రతి విషయంలోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, వీటికి కొన్ని రియల్ వరల్డ్ ఉదాహరణలు చూద్దాం. స్ట్రాంగ్ ఇండివిడ్యువలిజం ఉన్న దేశాలు ఏవంటే యుఎస్ఏ, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్. ఇక్కడ పర్సనల్ అచీవ్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక స్ట్రాంగ్ కలెక్టివిజం ఉన్న దేశాలు చూస్తే జపాన్, సౌత్ కొరియా, బ్రెజిల్. ఇక్కడ టీం వర్క్, అందరూ కలిసికట్టుగా ఉండడం అనేవాటికి ఎక్కువ విలువ ఇస్తారు. సరే, ఇప్పటిదాకా నేను వర్సెస్ మేము చూశాం కదా. ఇప్పుడు రెండో ముఖ్యమైన తేడా గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అధికారం, కమ్యూనికేషన్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఫ్లాట్ వర్సెస్ టాల్ అనే మాటలు వాడుదాం. ముందుగా సమానత్వం అంటే ఈగాలిటేరియనిజం గురించి చూద్దాం. దీన్నే ఫ్లాట్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ పవర్ అనేది అందరి దగ్గర సమానంగా పంచబడి ఉంటుంది. బాస్, ఎంప్లాయీ అనే తేడా పెద్దగా ఉండదు. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉంటాయని నమ్ముతారు. ఇక రెండోది హైరార్కీ అంటే సోపానక్రమం. దీన్నే టాల్ స్ట్రక్చర్ అంటాం. పేర్లోనే ఉంది కదా. ఇక్కడ పవర్ లెవెల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. వేర్వేరు స్థాయిల్లో ఉన్నవాళ్లకు వేర్వేరు పవర్స్ ఉంటాయి. వాళ్లకు దక్కాల్సిన గౌరవం కూడా వేరుగా ఉంటుంది. ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ ఈ టేబుల్ చూస్తే ఈ రెండు స్టైల్స్ మధ్య తేడా మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్లాట్ కల్చర్లో ఎంప్లాయీస్ స్వంతంగా ఆలోచించి చొరవ తీసుకుంటారు. కానీ టాల్ కల్చర్లో వాళ్ల బాస్ ఏం చెప్తే అది చేయడానికి వెయిట్ చేస్తారు. కమ్యూనికేషన్ కూడా చూడండి. ఒకటి పైనుంచి కిందకి, కిందనుంచి పైకి వెళ్తే ఇంకోటి కేవలం పైనుంచి కిందకే వస్తుంది. చివరికి ఒకరినొకరు పిలుచుకునే విధానంలో కూడా తేడా ఉంటుంది. వీటికి కూడా కొన్ని దేశాల ఉదాహరణలు చూద్దాం. ఫ్లాట్ కమ్యూనికేషన్ స్టైల్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ యుఎస్ఏ, డెన్మార్క్, ఫిన్లాండ్. అదే టాల్ లేదా హైరార్కీ స్టైల్కి చైనా, ఇండియా, నైజీరియా. ఇక్కడొక విషయం గమనించారా? యుఎస్ఏ మళ్ళీ వచ్చింది. ఇంతకుముందు వ్యక్తివాదంలో చూశాం, ఇప్పుడు సమానత్వంలో చూస్తున్నాం. అంటే ఈ రెండిటి మధ్య ఏదో లింక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడిదాకా మనం రెండు వేరువేరు విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి నేను వర్సెస్ మేము, రెండోది ఫ్లాట్ వర్సెస్ టాల్. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం. అప్పుడే మనకు మొత్తం పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. అవును, ఈ రెండు విషయాలు అంటే కల్చర్, నేను వర్సెస్ మేము, మరియు కమ్యూనికేషన్, ఫ్లాట్ వర్సెస్ టాల్, చాలాసార్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఒక దేశం యొక్క కల్చర్ ఎలా ఉందో దాన్ని బట్టే వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ కూడా ఉంటుంది. ఇవి రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయన్నమాట. ఈ టేబుల్ ఆ కనెక్షన్ని ఇంకా క్లియర్గా చూపిస్తుంది. సాధారణంగా కనిపించే కాంబినేషన్స్ ఏంటంటే వ్యక్తివాదం, సమానత్వం. అంటే నేను అనే ఫోకస్ ఉన్న కల్చర్స్లో కమ్యూనికేషన్ కూడా ఫ్లాట్గా, ఇన్ఫార్మల్గా ఉంటుంది. ఉదాహరణకు యుఎస్ఏ, డెన్మార్క్. ఇక రెండో కాంబినేషన్ సామూహికవాదం,
సోపానక్రమం. అంటే మేము అనే గ్రూప్ ఫోకస్ ఉన్న కల్చర్స్లో కమ్యూనికేషన్ టాల్గా, ఫార్మల్గా ఉంటుంది. ఉదాహరణకు చైనా, ఇండియా. సరే, ఇదంతా బావుంది. కానీ గ్లోబల్ టీమ్స్లో పనిచేసేటప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. వేర్వేరు కల్చర్స్ నుండి వచ్చిన వాళ్లు కలిసి పనిచేసినప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఉదాహరణకు, ఫ్లాట్ కల్చర్ నుంచి వచ్చిన వ్యక్తి టాల్ కల్చర్ టీంలో మాట్లాడటానికి ఇబ్బంది పడొచ్చు. కానీ మనం ఈ తేడాలను అర్థం చేసుకుంటే అది మనకొక పెద్ద బలమవుతుంది. వేర్వేరు ఆలోచనల్ని వాడుకుని ఇంకా మంచి ఫలితాలు సాధించొచ్చు. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇదంతా విన్న తర్వాత ఎవరికి వారికి వారి సహజమైన స్టైల్ ఏది అనిపిస్తోంది? అది నేను ఫోకస్సా లేక మేము ఫోకస్సా? ఫ్లాట్ కమ్యూనికేషన్ బాగుంటుందా లేక టాల్ స్ట్రక్చర్లో కంఫర్టబుల్గా ఉంటుందా? అన్నింటికన్నా ముఖ్యంగా ఎలాంటి వర్క్ ఎన్వైర్న్మెంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.